ఫస్ట్ టైం థియేటర్‌లో ఒక 10 నిమిషాలు పవర్ పోతే బాగుండనిపించింది. నేను సినిమాను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇలా మాట్లాడడానికి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రెట్రో. సూర్య, పూజా హెగ్డే, నాజర్, జోజు జార్జ్ మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా 1993 టైంలో జరిగే కథ. తన చిన్నతనంలోనే పారివేల్ కన్నన్ తన తల్లిదండ్రుల నుంచి వేరయ్యి ఒక గ్యాంగ్స్టర్ అయిన తిలక్ రాజ్కి దొరుకుతాడు. అయితే అతన్ని భార్య కోరిక కాదనలేక పెంచుకుంటాడు. కానీ తనకి పారి అంటే ఇష్టం ఉండదు. తన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల పారికి చిన్నతనం నుంచి నవ్వు అన్నది రాదు. అసలు ఎలా నవ్వాలో కూడా తెలీదు. ఆ తర్వాత రుక్మిణితో జరిగిన పరిచయం ఎలా ప్రేమగా మారింది. ఈ క్రమంలో తన కోపం, నవ్వు పారి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాయి, అసలు ఈ పారి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక ఇవి తప్ప చెప్పుకోదగిన పాయింట్స్ ఏవి నాకు ఈ సినిమాలో కనిపించలేదు. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు స్క్రిప్ట్ పేపర్లు మారిపోయాయో లేక పారిపోయాయో తెలియదు. కానీ ఆల్మోస్ట్ సినిమా చూసే ప్రేక్షకునికి థియేటర్ నుంచి బయటకు పారిపోతే బెటర్ అన్న ఫీలింగ్ అయితే తెప్పించాడు డైరెక్టర్. ఫస్ట్ టైం థియేటర్లో ఒక 10 నిమిషాలు పవర్ పోతే బాగుండనిపించింది. నేను సినిమాను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇలా మాట్లాడడానికి నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ ఇందులో అక్కడ సీన్స్కు హీరో యాక్టింగ్కు సంబంధం ఉండదు. అక్కడ సిచ్యువేషన్కు హీరోయిన్ యాక్టింగ్కు పొంతన ఉండదు. హీరో అక్కడ 10 పైసలు చేయాల్సిన యాక్టింగ్ 1000 రూపాయలు చేసి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడేంటి అనిపిస్తే 1000 రూపాయలు యాక్టింగ్ చేయాల్సిన హీరోయిన్ ఏమో 10 పైసలు యాక్టింగ్ చేస్తుంది. అది కూడా అక్కడ వచ్చే బీజిఎం వల్ల తెలుస్తుంది, ఓహో ఇక్కడ ఈమె ఫీల్ అవుతుందామో అని. అసలు ఇందులో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్కు అమ్మ మొగుడు ఉన్నట్టుంటాయి. హీరో చిన్నగా ఉన్నప్పుడు తాను పెంచుకుంటున్న తల్లి చనిపోతే కాశీలో తన చితి దగ్గర కూర్చొని ఉంటాడు. అక్కడ హీరోయిన్ వాళ్ళమ్మ కూడా చనిపోయి ఉంటుంది. అక్కడ కనీసం ఇంకా దహన కార్యక్రమాలు కూడా జరుగుండవు. కానీ ఆ పాప హీరో దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెట్టి నువ్వు నవ్వితే బాగుంటావు, నవ్వు పారి అంటుంది. ఇక ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్నేళ్ల తర్వాత ఒకరినొకరు చూడగానే పారి అని హీరోయిన్, రుక్మిణి అనే హీరో పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటారు. ఇలాంటి బుర్ర తక్కువ సీన్లు ఇందులో చాలా ఉన్నాయి. అసలు ఈ లవ్ ట్రాక్ను సూర్య ఎలా యాక్సెప్ట్ చేశాడు, అసలు ఈ సినిమా ఎలా ప్రొడ్యూస్ చేశాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక ఇందులో హాస్యం అనే ఒక చాప్టర్ ఉంటుంది. మనల్ని చూసి నవ్వుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. ఇక సెకండ్ హాఫ్ అలానే క్లైమాక్స్, వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సింపుల్గా చెప్పాలంటే ఒకానొక సమయంలో సినిమాని ఎంజాయ్ చేయడం మానేసి ఆడియన్స్ ఏసీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారనిపించింది. ఇక ఇందులో మ్యూజిక్ ఉంటుంది. సరైన సీన్లు, సరైన పర్ఫార్మెన్స్ లేకపోతే ఇక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు. అందుకే కనిపించిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఫ్రస్ట్రేషన్తో వాయించినట్టున్నాడు. ఇక ఎడిటర్ కూడా ఈ సినిమాలో ఇందులో కనీసం 2 గంటలకైనా కుదించాల్సింది. ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ థియేటర్లో రిలీజ్ అయిన సూర్య హిట్ సినిమా ఏంటో చెప్పమంటే నాకు 1 గంట టైం కావాలన్నాడు. ఒక మంచి యాక్టర్ నుంచి ఇలాంటి సినిమాలు రావడం సాటి సినిమా ప్రేక్షకునిగా తీసుకోలేకపోతున్నా. ఈ కాంబినేషన్స్ కుదుర్చుకొని సినిమాలు చేయకుండా ఒక మంచి సినిమాతో మళ్ళీ మా మనసు గెలవాలని కోరుకుంటూ, సినిమా మీకు ఎంత అవసరమో తెలియదు కానీ సినిమాకు మీరు చాలా అవసరం. ఇక ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం సూర్య ఫ్యాన్స్ అయినా సాటిస్ఫై అవుతారా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 1/5. ఇక ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.